ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రియ క్రైస్తవ సంఘమా, క్రైస్తవ సంఘంలోనికి మేక చర్మము ధరించిన తోడేళ్ళు రాబోతున్నాయి. ఎవరైతే ఇంతవరకు క్రైస్తవుల్ని, క్రైస్తవ్యాన్ని, క్రీస్తును విమర్శించారో, ఎవరైతే క్రీస్తును దూషించారో వారు క్రైస్తవులుగా, సువార్థికులుగా వచ్చే కాలం ఆసన్నమైంది. వారు దేవుని మందిరానికి వస్తూ కులాన్ని తీసుకొస్తారు. వారు దేవుని మందిరానికి వస్తూ సనాతన ధర్మాన్ని దేవుని మందిరానికి తీసుకువస్తారు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ పేర్లు ఏంటో మీకు అర్థమయ్యే ఉండుంటాయి. ఎవరైతే ఇంతవరకు డబ్బుల కోసం, చూడండి, కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, హమారా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు క్రీస్తుని కలిగి ఉండి క్రైస్తవ సంఘంలో భాగస్థులుగా ఉండి డబ్బు కోసం సనాతన ధర్మం అంటూ వేరే మతంలోనికి వెళ్ళి క్రీస్తుని దూషిస్తూ క్రైస్తవ సంఘాన్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు సంపాదించారు. అక్కడ పని అయిపోయింది. మరలా క్రైస్తవ సంఘంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దేవుని నమ్ముకున్నారు, మరలా దేవుని మందిరానికి వస్తున్నారు, సువార్త చేస్తారు, సాక్ష్యం చెప్తారు, అనేక మంది రక్షించబడతారు అనే ఉద్దేశంతో వారిని సంఘాల్లోకి ఆహ్వానిస్తే క్రైస్తవ సంఘం ఇంకా పాడైపోతుంది. ఇంకా అలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా క్రైస్తవ సంఘంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా కులం పేరు చెప్పి నేను ఫలానా కులం నుంచి వచ్చాను, అగ్రవర్ణం నుండి వచ్చాను, లేకపోతే సనాతన ధర్మం నుండి వచ్చాను అని సాక్ష్యం చెప్తే సంఘంలో అలాంటి వారిని ఏమాత్రం కూడా ప్రోత్సహించకండి. సంఘంలో అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకండి. సంఘంలోనికి రానివ్వకండి. మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో క్రీస్తు రక్తంలో కడబడిన వారికి మతం కానీ కులం కానీ ఉండదు. కేవలం క్రీస్తే మన రక్షకుడు, ఆయనే మన మార్గదర్శకుడు. ఆయన యందు విశ్వాసించి నడిచిన వారికి కులం మతంతో సంబంధం ఉండదు. ఎవరైనా సాక్ష్యం చెప్పి నేను ఫలానా కులం నుండి వచ్చాను అని గొప్పగా చెప్పుకుంటే వెంటనే అటు వారిని మీ యొక్క సంఘంలో నుండి సువార్త చెప్పడానికని వచ్చినట్టుగా వచ్చి, లేకపోతే మీటింగ్స్కి వచ్చినట్టు ఎవరైనా వస్తే వారిని ఏమాత్రం కూడా ప్రోత్సహించకండి. ప్రోత్సహించడం ద్వారా సంఘంలోనికి కులాన్ని తీసుకొచ్చిన వారు అవుతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. 2029లో భారతదేశంలో గొప్ప మార్పు రాబోతుంది.